ఈరోజు జనరల్గా మనం తీర్థయాత్రలు చూస్తాం, జైత్ర యాత్రలు చూసాం, విజయయాత్రలు చూసాం, దండయాత్రలు చూసాం, ఓదార్పుల యాత్రలు కూడా చూసేసాం. ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జైలు యాత్రలు కూడా మనం చూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి అహర్నిశలు కష్టపడమే కాకుండా సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు రప్పించుకోవటానికి 4-5 రోజులు సుమారుగా 30-40 మీటింగులు కూడా ఏర్పాటు చేసుకొని ఆయన అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతారహితంగా ఈరోజు సబ్ జైళ్ళు చుట్టూ తిరగటం, ఖైదీల్ని పరామర్శించడం, హత్యలు చేసిన వాళ్ళని పరామర్శించటం, లేకపోతే ఈ గాంజా బ్యాచ్ని పరామర్శించటం, లేకపోతే పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తున్నానని చెప్పి పొగాకుని తొక్కి పారేయటం, మామిడి పళ్ళు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ మామిడి పళ్ళని కారులతో తొక్కించటం, ఇలాంటి సందర్భాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసేసరికి సాధారణంగా అండి, పబ్లిక్లో ఎవరైనా మహిళల మీద నీచాతినీచంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కానీ, ఇతర మహిళల గురించి నోటికొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించపోవడం, పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అన్నది చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటేనండి, ఈరోజు పబ్లిక్లో మీ అందరూ కూడా చూశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అదేవిధంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకుముందు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారన్నది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి. ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు, ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు, పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాం. ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు, వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి. అది ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుపట్టిన పరిస్థితి. కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నా. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు, మాకు రాజకీయ పార్టీలో ఉండి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, మాజీ మంత్రిగా ఎంతమంది ఉన్నా మనల్ని కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలో అవుతారు. మనం చేసే బిహేవియర్ కానీ, మనం మాట్లాడే మాట కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైరబుల్గా ఉండాలి కానీ చీకొట్టే రకంగా ఉండకూడదు. మనల్ని చూసి మంచి నేర్చుకోవాలి కానీ మనల్ని చూసి చెడు నేర్చుకోకూడదు. మనల్ని చూసి ఒకరికి ఆదర్శంగా నిలబడాలి అని అనిపించుకోవాలి కానీ ఒకరిని చూసి ఇలా మాత్రం ఉండకూడదు అనిపించుకోకూడదు అనే సందర్భం చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయంగా ఆవిడని ఎదుర్కొనలేక, అక్కడ ప్రశాంతి రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆవిడకి వరుసకి చెల్లి అవుతుందండి. ఆవిడ మామూలు బయట వాళ్ళు మాట్లాడమే తప్పు, అటువంటిది చెల్లి అన్న పదానికి చాలా విలువిచ్చే ఈ భారతీయ సంప్రదాయంలో, ఎస్పెషల్లీ ఒక ఆడబిడ్డకి ఎంత గౌరవం ఇస్తారో ఆ భారతీయ సంప్రదాయంలో
దట్టు ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొనయాడుతారు, తిరుగుతారు అని చెప్పే భారతీయ సాంప్రదాయంలో ఒక మహిళ గురించి, దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా? సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి? మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మాట్లాడితే నా అక్క చెల్లెములు అని చెప్పి ఊదరగొట్టాడు కదా. మరి ఈరోజు సొంత పార్టీలోనున్న ఒక మాజీ ఎమ్మెల్యే, అన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్న వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి చెల్లెలు వరుస అయిన అమ్మాయి గురించి నిజాతి నిజంగా మాట్లాడితే కనీసం కన్సర్న్ కూడా, అంటే ఆ మహిళ పట్ల కన్సర్న్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇలా దాడి చేశారు, ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు. అరే ఇక నేను ఒక విషయం మాట్లాడాలండి. ఆ రోజు మా పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే ఏదో మీకు కోపం వచ్చింది, మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పి సాక్షాత్తు మా తాలూకా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి మీరు అందరికీ తెలుసు. ఆ రోజు కేసులు పెడితే కనీసం కేసులు తీసుకోవడానికి కూడా ఒక పోలీస్ కూడా ముందుకు రాలే. ఈరోజు మా పరిస్థితి అది కాదు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాం. వాళ్ళు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళందరి మీద కూడా మేము కేసులు పెట్టాం. ఈరోజు వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేశాం. వాళ్ళందరూ కూడా ఎంక్వైరీకి వస్తున్నారు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికైనా అన్యాయం జరిగినా, పూర్వాపరాలు ఎలా ఉన్నా కూడా ప్రాథమిక విచారణ నిమిత్తం కేసులు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల గురించి నాకు ఇక్కడే ఒకసారి అనిపిస్తుంటుందండి. జగన్మోహన్ రెడ్డి తనకి మానసిక స్థితి అని చెప్పి ఇందాక నేను అన్నాను ఒక మాట. ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నీచంగా మాట్లాడినా కూడా నోరు మెదపలే. నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నానండి. యాజ్ అ హోమ్ మినిస్టర్గా నేను మాట్లాడట్లే, నిజంగా ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా. ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు మేమందరం కూడా ప్రజాసేవ చేసుకోవాలని చెప్పి ఇంట్లోని భర్తల్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము సేవ చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటే, ఇలాంటి ఆడవాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, దానికి ఇటువంటి నాయకులు సమర్థిస్తూ ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది? ఈరోజు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచానని చెప్పి సంకలు గుద్దుకున్నాడండి. సారీ, ఈ పదం ఉపయోగించకూడదు. విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడో ఏదేదో వేసుకున్నాడు. నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద, చెల్లి మీద. ఆ తల్లి గురించి దేని గురించి? ఒక ఆస్తి పంపకాల గురించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇదే తల్లి గురించి, చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడి వల్గర్గా ఫొటోస్ మార్ఫింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి. కనీసం ఒక మహిళ అనే ఎమోషన్ కూడా ఉండదేమో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భారతీరెడ్డి గారిని ఒక సోదరిగా భావించి, అదే భారతీరెడ్డి గారి గురించి మా పార్టీలో ఒకరు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పడతాడు. పోలీసులు మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరిగిన యాత్రలు చూస్తానండి. సాధారణంగా మ్యాక్సిమం ఎక్కడెక్కడ దర్శి వెళ్ళాడు, పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నాను అని చెప్పాడు. ఇది పరామర్శల బల ప్రదర్శన. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాకు సమాధానం చెప్పాల్సింది, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. నువ్వు పరామర్శకి వెళ్తున్నావా, బల ప్రదర్శనకి వెళ్తున్నావా, మీటింగ్ పెట్టుకుంటున్నావా? నువ్వు పరామర్శకి వెళ్తున్నావు, ఎస్ మీరు ఎంతమంది వస్తారో చెప్పండి, మేము దానికి తగ్గట్టుగా మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఇంతమందే వస్తున్నాము అని చెప్తున్నారు. కానీ మీరు తీసుకున్నది ఏంటి? బల ప్రదర్శన చేస్తున్నారు. ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు బల ప్రదర్శన చేస్తారు. ఒక రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. లేదు ఒక గాంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. లేదు ఒక సంవత్సరం తర్వాత చనిపోయిన వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. కాదు మేము మీటింగ్ పెడతామంటే చెప్పండి, మేము పర్మిషన్ ఇస్తాం.
దానికి తగ్గ సెక్యూరిటీ వైజ్గా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మీరు పరామర్శకి వెళ్తున్నారంటే మేము ఎప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేయలేదే, మేము ఎప్పుడు కూడా నో అనలేదే. మీరు ఎంతమంది వస్తారు, మీరు ఒక పర్ఫార్మా ఇస్తున్నాం, మీరు ఎంతమంది వస్తారు, ఎక్కడికెక్కడ దిగుతారు, ఎక్కడ హెలిప్యాడ్ పెడుతున్నారు, ఎన్ని కిలోమీటర్లు మీరు వెళ్తున్నారు, ఇదంతా కూడా క్లియర్గా రాసి ఇవ్వండి. దీనికి తగ్గట్టుగా మేమందరం కూడా మేము మీకు ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి బందోబస్తు ఏర్పాటు చేస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. పోనీ ఏదో రకంగా చేస్తున్నారు కదా, మాకు తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదు, జనాలకి ఇబ్బంది కలగకూడదు అని మా తాపత్రయం కొద్ది మేము పనిచేస్తూ ఉంటే తిరిగి పోలీసుల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే అండి, ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలి వెళ్తాడు. అసలు వాళ్ళందరూ పోలీసుల మీద తిరగబడ్డ ఒక గాంజా బ్యాచ్ గురించి తెనాలి వరకు వెళ్ళి సమర్థించాడంటేనే ఒకసారి జగన్ తాలూకా మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జూన్ 4వ తారీఖు 2024లో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేసి 2-3 రోజుల తర్వాత చనిపోతే అతన్ని పరామర్శించడానికి 1 సంవత్సరం తర్వాత వెళ్ళి 3 ప్రాణాలు తీసిన పరిస్థితి. ఈరోజు మనం ఆ క్యాన్వాయ్లో గనక అబ్జర్వ్ చేస్తానండి, వెళ్తున్నంతసేపు కూడా నెమ్మదిగా వెళ్ళటం, కావాలని అభివాదాలు చేసుకుంటూ వెళ్ళటం, తోపులాటలు జరిగేటట్టుగా క్రియేట్ చేయటం లేదు. బండి కింద ఒక మనిషి పడిపోతే స్పృహ ఉండదా అంటే నాకు అర్థం కాదు. ఒక బండి కింద ఒక చిన్న కుక్కపిల్ల పడితేనే మనకు తెలుస్తుంది. అటువంటిది మనిషి తలకాయ బండి కింద ఉండి కనీసం పక్కకి తిరిగి లాగేసారే తప్పించి ఆ రోజు ఆ వ్యక్తిని కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే డెఫినెట్గా అతను బతికేవాడు కదా. కనీసం ఆ సామాజిక స్పృహ లేదు, కనీసం ఆ హ్యుమానిటీ లేదు. అంటే ఒక రకమైన మానసిక పరిస్థితి, అదే అంట ఒక సైకో పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రకంగా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, రాప్తాడు వెళ్ళాడు, హెలికాప్టర్ ఏదో కన్నం పడిందని అక్కడ ఒక రకమైన డ్రామా ఆడాడు. చిత్తూరు బంగారుపాలెం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఒక ఏకంగా మామిడి పళ్ళు అన్నిటిని తెలిసి రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి పంటని నాశనం చేసేటట్టుగా తొక్కించుకొని వెళ్ళిపోయారు. దాని గురించి పాప రైతు బయటకు వచ్చి ఆ రైతుకి ఈ రోజుకి కూడా డబ్బులు ఇవ్వకపోతే వాపోయిన పరిస్థితి. సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట నేలపాలైపోయింది, తొక్కించి పడేశారని ఆ రైతు కంటనీరు పెడతా ఉంటే దాని గురించి కూడా స్పందించిన పరిస్థితి. వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. పైగా బయటకు వచ్చి మాట్లాడతాడండి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఫార్వర్డ్ చేస్తే, వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారా అండి దాని గురించి? వాట్సాప్లో చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు 60 సంవత్సరాలు పైబడిన రంగనాయకమ్మ గారు ఒక సామాజిక కార్యకర్తను తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో ఏ టైంలో కూర్చోబెట్టారు మీరు మర్చిపోయారా? అదే అంకబాబు గారిని ఏ టైంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఒక జర్నలిస్ట్ని మీరు మర్చిపోయారా? అప్పట్లో నలంద కిషోర్ గారిని ఒక ఆయన ఇలాగే వాట్సాప్ మెసేజ్ పంపించినందుకు ఏం చేశారు మీరు మర్చిపోయారా? ఒక ట్వీట్ని రీట్వీట్ చేసినందుకు ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన గౌతి శిరీష గారిని తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో ఎంతసేపు కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీయాలంటే మేము చాలా తీయొచ్చండి. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన వాడి ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శ చేస్తున్నావు అంటేనే మహిళల పట్ల నీకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. మహిళలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయండి. అంటే వీళ్ళు ఎలాగ మనల్ని మోల్డ్ చేస్తారు, ఎలాగ పబ్లిక్కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని చెప్పడానికి మీకు ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి. ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి వీడియో ప్లే చేయండి ఒకసారి. భారతి గారు జస్ట్ కొంచెం వినాలి. Credibility displayed in the accuracy of the information that we present. So మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. అంటే we are giving voice to the people about whom you are writing. So you ask the person about whom you are writing for their version, for their side of the story as well. ఒకప్పుడు మనం ఏదైతే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి వచ్చినామో మనం మర్చిపోకూడదు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి. So whatever story we write, we should take their version as well. And all the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact, we should not overlook any fact. చూశారు కదా, సాక్షాత్తు భారతీరెడ్డి గారు సాక్షి టీవీకి సంబంధించి ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఒక స్పీచ్లోనో ఆవిడ మాట్లాడిన మాటలు. అంటే నేను ఒకటే భారతీరెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా,
మా భారతిరెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా? ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే వైఎస్ వివేకానందరెడ్డి గారు మీ మామగారే, మీ చిన్న మామగారే. చంపింది ఎవరో మీకు తెలుసు. కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు. ఐ థింక్ మీ తండ్రి గారే కదా, మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు. ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ. తర్వాత దానికి కుట్లేసేశారు. హాస్పిటల్కి, ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు? గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు. అక్కడ రక్తాలు కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే. ఆఖరికి సునీతమ్మ గనక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి. తర్వాత నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటెం చేసి ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి. ఇవే కాకుండా అప్పటి నుంచి చెప్తున్నానండి, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా అదొకటి మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఇంకొక క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ ఒకసారి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం. ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం. జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీనే, మీ టీవీలో వేసుకున్నదే. ఈరోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా, ఈరోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కకు పెట్టండి మా బంగారుపాలెంది ఒకసారి. అదే మనకి మెయిన్. కొంచెం బ్యాక్ రండి, అది జస్ట్ పాజ్ చేయండి. నెక్స్ట్ అంతవరకు. ఎస్ మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇదేనా మీ క్రెడిబిలిటీ? ఇదేనా ఒక కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు, అవాస్తవాలను వాస్తవాలు కానీ వాస్తవాలను అవాస్తవాలు కానీ చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం, పోలీసులు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం, లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడటం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకొచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా? నువ్వు చేసిన ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం, గులకరాయి వ్యవహారం అక్కడితో క్లోజ్. ఇంక అక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే. ఈరోజు మేము పరదాలు పెట్టట్లే, మీకు హౌస్ అరెస్టులు చేయట్లే, మీకు పర్మిషన్లు ఇస్తానమంటున్నాం, కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు. నేను ఈరోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా, నువ్వు నిజంగా యాత్ర చేయాలి, నిజంగా పరామర్శించాలంటే ప్రశాంతి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించు. కనీసం నీ మీద ఒక నమ్మకమైనా వస్తుంది ఎవరికైనా. అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి? మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు? నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది. అది ఈరోజు ఒకటే క్లియర్గా చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి, తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి,
మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేను భారతీరెడ్డి గారిని ఒకటే అడుగుతాను. భారతీరెడ్డి గారు, మీకే స్ట్రైట్ క్వశ్చన్, దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు మీ టీవీలోనే ఇలా మిక్స్ చేసి పాత టూర్ని కూడా ఈరోజు టూర్లో భాగంగానే చూపించుకున్న మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిందిగా భారతీరెడ్డి గారిని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరామర్శ అని చెప్పి బల ప్రదర్శన చేస్తాము, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు యాత్రలో కూడా మా ఒక కానిస్టేబుల్ మాలకొండయ్య గారు అనే కానిస్టేబుల్కి చెయ్యి ఇరిగిపోయింది. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్న జనాలు కావాలని తోసుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ చెయ్యి కూడా ఇరిగిపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూర్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ రోజు మీకు తెలియదు, రెంటపల్లి వెళ్ళారు, అక్కడ ముగ్గురు చనిపోయిన పరిస్థితి. పొదిలి దగ్గరికి వెళ్ళేసరికి ఆడవాళ్ళ మీద తిరిగి చెప్పులు రాళ్ళు ఇసిరే పరిస్థితి కనిపించింది. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొగాకును కూడా తొక్కేసిన పరిస్థితి. మామిడిపళ్ళు రైతులు పరామర్శకి వెళ్ళి మామిడిపళ్ళను కూడా తొక్కించేసిన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నామండి. మళ్ళీ వేరే మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు అంటారు. చెయ్యిలు కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి? కేసులు పెట్టరా? కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే అండి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం. ఏంటండి? నిజంగా ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదని ఆయన మాట్లాడినప్పుడు ఆయన దేనికి కమిట్ అయ్యాడో దానికి కమిట్ అవ్వమనండి. ఆయన ఆన్ పేపర్ దేనికి కమిట్ అవుతున్నారు? మేము ఇంతమందే వస్తాము, మేము ఎక్కడ జనాలు మొబిలైజ్ చేయట్లేదు, మేము పలానా దగ్గర హెలికాప్టర్ దిగుతాము, పలానా టైంకి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాము, అక్కడ నుంచి ఇన్ని కిలోమీటర్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాము, ఇంతమందితో వెళ్తున్నాము, వెళ్ళమనండి, మేము కూడా సహకరిస్తాం. మేమేమి ఇంట్లో కూర్చోండి నోటీసులు ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. మీరు రండి, మీరు ఎంతమంది చెప్తారో దానికి స్టాండ్ బై అవ్వండి, మేము కూడా అలాగే మీకు పర్మిషన్స్ ఇస్తాము, ఏమి జరగకుండా బాధ్యత తీసుకుంటాము. మీరేమో పరామర్శని పేరు పెట్టి బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఎలా అవుతుంది? ఒకసారి అతను కూడా ఆలోచన చేసుకోవాలి కదా. కాదండి, హత్య చేయాలి అనుకున్నారని అతను మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందన్న సంగతి ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడా లేదా, ఏం జరిగింది అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా పబ్లిక్కి చెప్తాం. ఓకే, అసలు దానికి గల కారణాల గురించి మాట్లాడమనండి, బేస్ మాట్లాడమనండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నోటుకొచ్చినట్టు మాట్లాడడం కరెక్టేనా? ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలు వరస అయ్యే వ్యక్తి గురించి అంత వ్యక్తిత్వ హననం చేయడం కరెక్టేనా? ఆవిడ చెల్లెలు వరస అవ్వటమా అవన్నీ కాదండి, ఒక మహిళ ప్రజాప్రతినిధి, ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాంటి ఆవిడ గురించి నోటికొచ్చినట్టు నువ్వు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న మిగతా ప్రజాప్రతినిధులు చప్పట్లు కొడతారా అండి? దాని గురించి మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి? దాని గురించి మాట్లాడేమనంటే దమ్ముంటే నియంత అలాంటి పదాలు ఆయనకి సూట్ అవ్వండి. ఎందుకంటే అటువంటి పదాలన్నీ కూడా బాగా యాప్ట్గా గుర్తొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు చూశారు నియంత పరిపాలన ఎలా ఉంటుంది. హిట్లర్ పరిపాలన తలదన్నేటట్టుగా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగానే 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. అందులో మీ పాత్ర ఉంది, నా పాత్ర ఉంది, అందరి పాత్రలు ఉన్నాయి, అంతే కదా. కానీ ఈయన ఈరోజు అలా మాట్లాడడం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు నియంతలా మాట్లాడితే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తాడా? ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం, ప్రజాస్వామ్యపరంగా అతనికి ఉన్న హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాము, మేము ఇస్తున్నాము. కానీ యాజ్ పర్ రూల్ వెళ్ళండి అని చెప్తున్నాము. యాజ్ పర్ రూల్ వెళ్దాం అంటేనే నియంత అంటే మరి నోటుకొచ్చిన మాట్లాడే పరిస్థితుల గురించి ఏం మాట్లాడాలి? వాళ్ళు క్వశ్చన్ చేయడం ఏంటండి? ఎవరింట్లోకి వెళ్ళి చేయాలనుకుంటే ఎవడు ఊరుకోరు. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే ఎటువంటి వ్యక్తి మీదైనా చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది.
అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. ఫస్ట్ థింగ్ అది ఎవరైనా సరే. ఏమండి మళ్ళీ చెప్తున్నా, భారతిరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడాడంటేనే సోదరులా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన అతన్ని కూడా రిమాండ్కి పంపించిన పరిస్థితి, ఆ రోజు కేసు పెట్టిన పరిస్థితి. మేము తప్పును తప్పులాగే చూస్తాం, కప్పిపుచ్చాలని మేము చూడటం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మహిళల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్సే వేసుకోమని మాత్రం వాళ్ళకి చెప్తున్నాను నేను. ఆయన కాండక్ట్ సర్టిఫికేట్ ఆయన ఇస్తారు, కానీ ప్రజలు ఇవ్వాలండి కాండక్ట్ సర్టిఫికేట్. ఏదైనా ఎవరికైనా, ఏ పొలిటీషియన్స్కైనా. విషయం ఏంటంటే కేసులు నడుస్తున్నాయి, దర్యాప్తు నడుస్తుంది, కేసులు చెప్తాయి ఎవరు నీతిమంతులు, ఎవరు నెమ్మదస్తులు, ఎవరు నిజాయితీ పరులు అని కోర్టులు చెప్తాయి. ఎందుకు మనం కంగారు పడాల్సిన అవసరమే ఉంది? ఎందుకు మీకు అంత తొందర ఎందుకు? జనాల క్యూరియాసిటీ. ఇప్పుడుకొచ్చి బిగ్ బాస్ షోలోనే బిగ్ బాస్ ఎవడో తెలియట్లేదు. ఏముందండి, ఈరోజు దర్యాప్తులో భాగంగా కొన్ని చోట్ల రైడ్లు జరుగుతాయి, కొన్ని దర్యాప్తులో భాగంగా జరుగుతూ ఉంటాయి. అది ఎలా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది అంతే. మన లాస్ట్లో అల్టిమేట్గా ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడుకోవాలంతే. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోతే చెప్పేస్తాను. 1 or 2 days. ఏం లేదబ్బా. అంతే కదా. థ్యాంక్ యూ.